ఎడారిలో సెలయేర్లు జూన్ 28. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ప్రకటన 4:1. యోహాను పత్మాసు ద్వీపంలో ఉన్నాడు. మనుష్య సంచారం లేదు, అంతా రాతి నేల. దేవుని వాక్యాన్ని, క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు. ఎఫెస్సులోని తన స్నేహితులకు దూరమై సంఘముతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనము, శత్రుభావము మూర్తీభవించిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది. దర్శనాలు కలిగాయి. యాకోబుని గుర్తు చేసుకోండి. తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు. ఎడారి ప్రదేశంలో కటిక నేల మీద పడుకున్నాడు. కానీ అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చెన, దానికి పైగా దేవుని దర్శనాన్ని చూశాడు. వీళ్ళే కాదు, చాలామంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే ఇహలోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకు అలాంటి దర్శనం రావడం ఆశ్చర్యమే. ఖైదీలకి, చెరలో ఉన్నవారికి, అస్తమానము శ్రమలు పొందేవారికి, మరణ శయ్యలకి అంకితమైపోయిన వారికి, ఒంటరి బాటసారులకి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండి కూడా ఇంటి పనిభారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇల్లాళ్ళకి ఈ తలుపులు తెరుచుకొని ఆహ్వానాన్ని ఇచ్చాయి. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి. హృదయ శుద్ధి ఉండాలి. విశ్వాసంలో విధేయత ఉండాలి. క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి. ఈ విధంగా మన సమస్తము దేవుడే అయినప్పుడు మన జీవితం, నడత, తీరుతెన్నులు ఆయనకు అంగీకారమైనప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి. దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి. విశ్రమించమన్నాడక్కడ కొంతసేపు. శుభ్రమైన గాలి వీచే కొండ చర్యలు, ఉదయ సంధ్యకి తొలుముద్దు ఇచ్చే శిఖరాలు. దేవుని ఎడారులు విశాలంగా గోధుమ వన్నెలో ఉన్నాయి. అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం. అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు. ప్రైజ్ ది లార్డ్.